హాయ్ అండి, శ్రీవర్మిచ్చిన వంటకి స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ కార్తీక మాసంలో పిక్నిక్లకి తీసుకెళ్ళగలిగే ఒక అద్భుతమైన రెసిపీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే దబ్బకాయ రవ్వ పులిహార. చాలా ఫాస్ట్గా ఈ పులిహారను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ కొన్ని టిప్స్ పాటించాలి. మీరు తీసుకునే బియ్యం నూక పాత బియ్యం నూక అయితే విరవిరలాడుతూ వస్తుంది పులిహార. అలాగే దబ్బకాయ కూడా రసం ఉన్నది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక టిప్ తప్పనిసరిగా పాటించాలండి. దబ్బకాయ ఒలుచుకున్నాక చేతులు ఒకసారి శుభ్రంగా కడుక్కుని ఒలుచుకుంటే ఎక్కువ వగరు రాకుండా ఉంటుంది. దబ్బకాయ రవ్వ పులిహారకు కావలసిన వస్తువులు: 1 గ్లాస్ బియ్యం నూక, 1 గ్లాస్ రవ్వకి 1 దబ్బకాయ తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసి పై తొక్క తీసి ఇలా ముత్యాల్లాగా ఒలుచుకోవాలండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు తల 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. జీడిపప్పు, వేరుశనగుళ్ళు కొద్దిగా తీసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు, 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా మధ్యలోకి చీరుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, అల్లం, 1 టీ స్పూన్ ఇంగువ. మనం తీసుకున్న 1 గ్లాస్ నూకకి 3 గ్లాసులు నీళ్ళు పడతాయండి. మీరు తీసుకునే నూకను బట్టి నీళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. పాత బియ్యం నూకైతే ఎక్కువ నీళ్ళు పడతాయి, కొత్త బియ్యం నూకైతే తక్కువ నీళ్ళు పడతాయి. ఈ నీళ్ళల్లోనే పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకుని నీళ్లు బాగా మరగనివ్వాలండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక్కసారి మొత్తం ఇలా కలుపుకొని నూక వేసేసుకోవాలండి. అంతా కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలండి. నూక ఉడికేలోపు మనం పోపు వేయించుకోవాలండి. ఒక మూకుడు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక పోపు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపు మొత్తాన్ని వేయించుకోవాలండి. పోపు వేగిపోయిన వెంటనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఈ దబ్బకాయ పులిహారకి ఇంగువ తప్పనిసరిగా వేసుకోవాలి. దానిలోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేసేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసి పెట్టుకున్న ఈ దబ్బకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఆ వేడికి మగ్గిపోతుందండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక్క 2 నిమిషాలు ఈ వేడి మీద మగ్గనివ్వాలి. అప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూడండి, ఒక్క 5 నిమిషాల్లోనే నూక ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా ముత్యాల్లా తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తే రసంలో అయినా పిండుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఊరే కొద్దీ కూడా టేస్ట్ బాగా పెరుగుతుంది. ఉదయం కలుపుకుంటే మధ్యాహ్నానికి టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మిచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.